జరిగింది. ఇది చాలా మహిళల్ని అవమానించేటువంటి ఒక ఈ పోటీలు అనేటువంటివి రద్దు చేయాలని చెప్పేసి ఐక్య వేదికగా ఏర్పడి ఈరోజు అనేక ప్రాంతాల్లో జిల్లాలో అనేక చోట్లలో ఈరోజు ప్రచార కార్యక్రమాలు చేస్తున్నాము. అసలు మహిళలని కించపరిచేటువంటి అవమానించేటువంటి ఈ మిస్ వరల్డ్ పోటీలు అనేటువంటివి మహిళల యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసేటువంటివి. కాబట్టి రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రచారం చేస్తూ ఉపచారాలతో ప్రచారం చేస్తూ అన్ని చోట్లలో తిరుగుతూ ప్రచారం చేస్తూ దీన్ని రద్దు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. పోటీలు కనుక నిర్వహిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈరోజు వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మిస్ వరల్డ్ పోటీలకు రద్దు చేయాలనేసి కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. ఏదైతే మిస్ వరల్డ్ పోటీలు మన 7న మన హైదరాబాద్లో నిర్వహించినారో వాటిని రద్దు చేయాలని, దానివల్ల మనకు అధికంగా అప్పులయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఆడవారికి మధ్య పోటీలు చేసి వాళ్ళని ఉత్సాహాన్ని వాళ్ళని సక్సెస్ని ముందుకు వెళ్ళాలనే ఆలోచన వాళ్ళ నుంచి వెనుకకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అండల పోటీల్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా దీన్ని రద్దు చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రేపు హైదరాబాద్లో 7వ తారీఖున జరగబోయే అందాల పోటీలను తెలంగాణ రాష్ట్రంలో ఐక్య వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్ నగరంలో కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. 7వ తారీఖు జరగబోయే పోటీలను కనుక రద్దు చేయకపోతే ఐక్య వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము.